హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. చూడండి, మనం ఇంట్లోనే ఎంతో రుచికరంగా మినపవళ్ళు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను 2 hours నానబెట్టుకున్నానండి మినప్పప్పు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగానే ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మిక్సీలో తిప్పి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, అలాగే కరివేపాకు మరియు మిరియాలు వేసి సాల్ట్ 2 స్పూన్స్ వేసానండి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసి బాగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా బాగా చేత్తో మిక్స్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకోండి. బాగా మెదుపు వస్తుంది ఇలా మిక్స్ చేసి పెట్టడం వల్ల. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పుని తీసుకొని బాగా రౌండ్గా బాల్స్ లాగా చేసి వడ వీడియోలో చూపించే విధంగా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద వడ చేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా చేయండి మీరు కూడా. ఇప్పుడు చిన్నగా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వదులుకోండి. ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్ మారిన తర్వాత టర్న్ చేసుకోండి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బయట తినేలాగా ఎంత బాగా స్పాంజ్ లాగా వడలు ఎంత బాగున్నాయో నేను చూపించేలాగే మీరు కూడా తయారు చేయండి.